అమ్మాయి బండి కిందరా ఎందుకు చూస్తా ఉండవా మరి బండి వస్తుంది. అప్పుడు అయితే ఎవరు ఏంటి దౌర్జన్యం? ఎర్ర జెండా చూపించు. ఉన్నారా వాడు ఏ పెట్లో ఉన్నాడు ఎత్తికి వాడు సెల నరికి ఆ పాట మన పిల్లలు తీసుకురండి. రేయ్ పంతులు, మర్యాదగా అంజల్ అప్పగిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. రారా బయటికి. ఏ మాస్టారు, రైలు అంగుళంగుల కదలదు. రారా బయటికి. నిమిషం టైం ఇస్తున్నా. దిగి రాకపోతే రైలు మీద బాంబులు వేస్తాం. నీతో పాటు అందరూ చస్తారు. దిగారా?
ఉన్నారా? ఏయ్, ఏమైందా? ఏంటిరా? చెప్పండి. వాడు డాన్స్ మాస్టర్ కాదు, నరసింహనాయుడు. పరిగెత్తండి. కొడతావరా? కొట్టు. క్షమించండి సార్, నేను ఈ జైల్లో 22 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు. వీళ్ళు మిమ్మల్ని తిట్టారు, బాధ అనిపించి కొట్టారు. తప్పైతే మన్నించండి. రెడ్డి సాబ్, 22 సంవత్సరాలుగా మీరు ఈ జైల్లో ఎందుకుంటున్నారో తెలియదు. ఒక మనిషికి 22 సంవత్సరాల రిమాండ్ ఏమిటో తెలియదు. మీ కేసు హీరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు మీరు ఈ జైలు నుండి బయటికి వెళ్తారో లేదో కూడా తెలియదు. ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం చావను. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గడ్డ మీదే చేస్తా. నేను చంపాలనుకున్న వాళ్ళను చంపే చేస్తా. టైం ఎంతైనది? మనం ఇచ్చిన టైం అయిపోతున్నది, గాని ఎవడు వస్తలేడు నాయనా. అరే, వాళ్ళందరి మీదకెళ్ళి ఆ డబ్బాలో ఉన్న పెట్రోల్ పోయండి. ఆగండి,
గీలను తగలబెడితే చూడనేకి గా ఆఫీసర్ రాలేగా అన్నా. ఈ కాళేశ్వరరావు మాట అన్నాడంటే చేసి తీరుతాడని పోలీస్ రికార్డులు ఎక్కాలరా. పోయండి పెట్రోల్. నేను ముట్టిస్తా. నా బిడ్డ కావు కావుమంట ఇండ్ల ముందు కురికితే, జావు జావుమంట తలుపులు బందు చేసిన ఈ కొడుకులకు నేను నిప్పు పెడతా. సచ్చినోళ్ల బొందికి నిప్పు పెట్టుడు ప్రపంచం మొత్తానికి ఎరికెరా. బతికున్నోళ్ల బొందికి నిప్పు పెట్టుడు నాతో నిచ్చురు చేస్తా. నీ తల్లి, ఈ తల్లి ఉసురు మీకు తలగలేదురా? నా బిడ్డను చంపినోడు రాకుంటే మీరు మొత్తం చావాల్సిందే. ఇగో పోలీసుడు వచ్చిండు. మొగోనివిరా. నీ పెళ్ళని చెప్పిందా? పులిబిడ్డవురా. ఆ ముక్క ఈ స్టేట్ మొత్తం చెబుతుంది. వస్తావనుకోలే. ఛాలెంజ్ చేసిన వాడి తాట తీయాలిగా. అంత ధైర్యంతో వచ్చినావురా. పిలిచింది నువ్వు, వచ్చింది నేను. చావుని తలుచుకుంది నువ్వు, చచ్చేది నువ్వే. ఇది నీ ఊరు, నీ వాడ, నీ కొడుకులు, నీ రౌడీలు. నేను ఒక్కడిని చాలనా నిన్ను జైలుకి పంపడానికి? చాలనా నీ వంశాన్ని ఊరి నుంచి తరమడానికి? చాలనా నీ పేక కొయ్యడానికి? నేను పార్లమెంట్ మెంబర్ని రా. నీకు మోసైతే చెప్పు, పార్లమెంట్ వరకు వెంటాడి చంపుతా. ఏందిరా రెచ్చిపోతుండా? వీళ్ళందరుంటి మీద పెట్రోల్ పోసిన గిట్లంటే గుప్పునంటుకు చేస్తారు. ఏం చేస్తావు? నా కంటి ముందు ఎవడైనా సరే నేరం చేయగలిగితే నా టోపీ తీసి వాడి పాదాల దగ్గర పెడతారా? అయితే గిప్పుడే చంపుతా. ఏ మాత్రం నువ్వు నీ చట్టంతో నన్ను ఊరి తాడికి ఏలాడదీస్తావో చూస్తా. నీ ప్రాణాలు తీయడానికి ఉరితాడక్కర్లేదురా, నా మొలతాడు చాలు. రేయ్, తగులుబెట్టుండ్రు వాళ్ళందరినీ. భగవంతుడా, తీసుకెళ్ళండి అమ్మా.
గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళండి. ఇక ఈగ కూడా మీ మీద వాళ్ళు. Expert in shooting. He can empty a whole magazine into a bullseye. I know his punch power. The name is Bala. Bala Krishna Nandamuri. Tell me the names of the top mafias of the world. Jamaican, Albanian, Serbian, Israel, Mexican, Russian, Colombian, Japanese, Chinese, and Sicilian. Which is the most dangerous organization in the world? Sinaloa Cartel, Mexico, and Boko Haram in Nigeria. Why did Soviet Union disintegrate? Because of KGB failure. Many ethnic groups and everybody wants freedom. How would you end terrorism? Nobody can end terrorism. మనిషి బతుకున్నంత వరకు టెర్రరిజం ఉంటుంది. Do you like communism? I listen to all isms. ప్లస్లు మైనస్లు అన్నిటికీ ఉన్నాయి. హిట్లర్ చేసిన biggest mistake? చాలా మిస్టేక్స్ చేశాడు. వింటర్లో రష్యాని అటాక్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. If the Third World War breaks out, what weapons will they fight with? సార్, ఐ డోంట్ నో అబౌట్ థర్డ్ వరల్డ్ వార్. కానీ ఫోర్త్ వరల్డ్ వార్ లో మాత్రం రాళ్లతో కర్రలతో కొట్టుకుంటారు. I like it. Purpose of the UNO? To maintain peace, which never happens. Why is the CIA top in the world? It's not CIA. It's Mossad. Israeli secret agency. ఇండియా పాకిస్తాన్ కలిసిపోతే ఏంటి? జెండా కోసం గొడవ అవుతుంది, జాతీయ గీతం కోసం గొడవ అవుతుంది, జాతీయ భాష కోసం గొడవ అవుతుంది. విడిగా ఉన్నా కొట్టుకోవడమే, కలిసి ఉన్నా కొట్టుకోవడమే. పెద్ద తేడా ఏమీ ఉండదు. What is the new war strategy? ఎకనామిక్ హిట్ మ్యాన్. ఎక్స్ప్లెయిన్ ఇట్. ఫారెన్ నుంచి ఒకడు వస్తాడు, ఇక్కడ డెవలప్మెంట్ అంటాడు. వరల్డ్ బ్యాంక్ నుంచి లక్షల కోట్ల అప్పు ఇప్పిస్తాడు. తర్వాత అప్పు కట్టలేని పరిస్థితి, ఎకనామిక్ క్రైసిస్. అప్పుడు ఆ కంట్రీ మీడియేషన్కి వస్తుంది, అప్పుడు ట్రాన్స్ఫర్ అవుద్ది. ఇండియా విల్ బికమ్ దేర్ బేస్. వాళ్ళ ప్రోడక్ట్స్ మొత్తం ఇక్కడ దిగుతాయి, ట్యాక్సులు పెరుగుతాయి. అవి కట్టలేక జనాల ఫ్రస్ట్రేషన్. అందులోంచి నక్సలైట్లు, టెర్రరిస్టులు పుడతారు. అంతర్యుద్ధం మొదలవుతుంది. ఆయుధాలు కూడా వాళ్ళే అమ్ముతారు. భారతీయులంతా వాళ్లకు బానిసలు అవుతారు. మనము, మన పిల్లలు తరతరాలు వాళ్ళ కోసం బతుకుతూ చేస్తాం. ఇలా యుద్ధం చేయకుండా ఒక దేశాన్ని ఆక్రమించుకోవడమే న్యూ వార్ స్ట్రాటజీ. Are you ready to die for your country? నేను పుట్టిందే దేశం కోసం. How do you want to see your country? నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, తెగింపు, ధైర్యం, త్యాగం, వీటన్నిటికీ అమ్మ దేశభక్తి. పేట్రియాటిజం ఉన్నోడు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండలేడు. అందుకే ప్రతి పౌరుడిలో దేశభక్తి రావాలి. జాతీయ గీతం నాలుక మీద కాదు, నర నరాల్లో ఉండాలి. మన మధ్య ఎలాంటి బార్డర్స్ ఉండకూడదు.
మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకే ఒక్క బార్డర్, ఇండియా బార్డర్. ఏ గుండె చీల్చినా ఇండియా కనపడాలి, ఏ గొంతు కోసినా ఇండియా వినబడాలి. మేరా భారత్ మహాన్ అని మనం చెప్పుకోవడం కాదు, తేరా భారత్ మహాన్ అని అందరూ చెప్పాలి. నా రైతులు, నా యువత, నా ఆడపడుచులు, నా పిల్లలు తొడగొట్టి చెప్పాలి, I am an Indian. Patriotism is the only way to change this country. Jai Hind, Jai Hind.